శివాయ గురవే నమః. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ సర్వపాపనాశనః. ఇది శివ పంచాయతన దేవాలయం. ఇందులో శివుడు, విష్ణుమూర్తి, గణపతి, అమ్మవారు, సూర్య భగవానుడు 5 దేవతలతో కూడుకున్నది ఈ శివ పంచాయతన దేవాలయం అంటారు. మాసాల్లోకెల్లా శ్రేష్టమైనది కార్తీక మాసము. పౌర్ణమి చాలా విశేషమైనది. అందులోకి కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని పిలుస్తుంటాం. ఈ కార్తీక మాసంలో గంగా స్నానం ముఖ్యంగా, అదేవిధంగా ప్రాతకాల స్నానం, ఉపవాసము, ఛాయానక్తము, ఏకభుక్తము, అదే బ్రాహ్మణులతో కూడుకున్న భోజనము, వనభోజనము, దీపదానము, వస్త్రదానము, తిలాదానము, ఆకాశ దీపము, రుద్ర కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది. తీర్థాల్లోకెల్లా గంగా తీర్థము శ్రేష్టమైనది. అదేవిధంగా శాస్త్రాల్లోకెల్లా వేదము గొప్పది. కార్తీకము మించిన మాసము లేదు, గంగను మించిన తీర్థం లేదని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. అందుకే ఈ యొక్క గంగా తీరంలో ఈ శివ పంచాయతన దేవాలయం ఎందుకు విశేషం అని చెప్తున్నా అంటే, కార్తీక మాసము శివకేశవులకు ఇష్టమైన మాసము. శివకేశవుని ఇద్దరిని పూజించాలి. అంటే మన శివ పంచాయతన దేవాలయంలో శివుడు ఉంటాడు, కేశవుడు ఉంటాడు. ఆ విధంగా శివ పంచాయతన దేవాలయం లోపల భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దేవాలయంలో ఉదయము 3 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అదేవిధంగా సాయంకాలం లోపల జ్వాలా తోరణము, ఆకాశ దీపము కార్యక్రమాలు ఉంటాయి. జ్వాలా తోరణం అంటే మన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా సుమారుగా 34 సంవత్సరాల నుంచి ఇక్కడ జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రాంతంలో మొట్టమొదటి ప్రారంభించింది ఇదే దేవాలయం. జ్వాలాతోరణమైనా ఆకాశ దీపమైనా అని మన ప్రాంతం లోపల అంత విశేషమైన దేవాలయం మన కాశీ విశ్వేశ్వరాలయం గోదావరి తీరంలో ఉన్నది. ఈ జ్వాలాతోరణంలో పాల్గొన్నంటే ఆ యొక్క జ్వాలాతోరణంలో అమ్మవారు శివుడు హాలాహలాన్ని మింగినప్పుడు శివునికి ఏమైనా ప్రమాదం వస్తుందని ఆ యొక్క అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకొని అమ్మవారు కార్తీక పౌర్ణమి రోజు భార్య ఆ భర్త ఆరోగ్యం కోసం ఆ జ్వాలాతోరణం అంటే ఆ జ్వాలాతోరణం కింద నుంచి శివుడు పార్వతి ఇద్దరు కూడా ఎగారు. ఎందుకంటే జ్వాలాతోరణం కింద నుంచి ఎగితే ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మనకు యమపురికి మొట్టమొదలు వచ్చేది అగ్నితోరణం. అగ్నితోరణం తర్వాతనే మనం యమపురిలో ప్రవేశిస్తుంటాం. ఈ జ్వాలాతోరణం నుంచి ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు వెళ్తారో శివపార్వతుల వెంబడి ఆ యొక్క ఉత్సవ విగ్రహాల వెంబడి వాళ్లకు ఆ నరకాన్ని దర్శించే అవకాశం ఉండదు, ఆ నరక ప్రాప్తి ఉండదు. కావున భక్తులందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జరిగే జ్వాలాతోరణంలో పాల్గొని ఆ కాశీ విశ్వేశ్వరుని కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విశేషంగా కార్తీక మాసం లోపల మనం చెప్పుకున్నాం పాడ్యమి సోమవారం చాలా శ్రేయస్కరమైనది. సోమవారంకి మించి శని త్రయోదశి, శని త్రయోదశికి మించి పౌర్ణమి, పౌర్ణమికి మించి శుక్ల పాడ్యమి ప్రారంభ రోజు, దానికి మించి కార్తీక పౌర్ణమి, దానికి మించి ద్వాదశి శ్రేయస్కరం అని చెప్పుకున్నాం. ఆ ద్వాదశి రోజు అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వరాలయం మనం
అభిషేకాల్లోకెల్లా గొప్పదైనది అన్నాభిషేకము. ఆ అన్నాభిషేకము, అన్నదానము, అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి దేవాలయం లోపల 16వ తేదీ నాడు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఆదివారం రోజున 16వ తేదీ నాడు అందరూ కూడా, భక్తజనులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్తీక మాస ఉత్సవాలలో పాల్గొని ఈ ధర్మ సూక్ష్మాలు, కార్తీక పురాణంలో చాలా ధర్మ సూక్ష్మాలు చెప్పాడు. ఒక్కొక్క చిన్న చిన్న దానాలతోని కార్తీక మాసం చేస్తే మనకు వైకుంఠ ప్రాప్తి, స్వర్గ ప్రాప్తి కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, అటువంటి ధర్మ సూక్ష్మాలు అన్ని కూడా తెలుసుకొని ఈ కార్తీక మాసంలో ప్రజలందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ కాశీ విశ్వేశ్వరుని కృపకు పాత్రులు కాగలని కోరుకుంటున్నాము. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి.